హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏబిఎన్ న్యూస్ ఛానల్ కొంత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా ఉంటుంది అని ఇట్లాంటిది ఒక ప్రచారం ఉంది. దాంట్లో కొంత వాస్తవం ఉంది, పూర్తిగా అలాగ వాస్తవం ఉందని చెప్పలేం. అయితే ఈ ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే, 1-2 రోజులుగా ఈ పత్రికలో, ఈ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి లోపాలను ఎత్తి చూపుతూ కొన్ని కథనాలు వస్తున్నాయి. నిన్న ఇసుకకు సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వము ఇసుక ప్రజలకి అందుబాటులో లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే ఉంది, ఇసుక ప్రజలకు అందుబాటులో లేదు అనేటువంటి దాంతో ఒక సమగ్రమైనటువంటి కథనాన్ని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇది వాస్తవం కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైసీపీ కరప్షన్ కారణంగా ఇసుక అందుబాటులో లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు, ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేకపోవటం, కొంతమంది అధికార పక్షంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, వీళ్ళు కరప్షన్ వల్ల కూడా ఈ సమస్య వచ్చింది. ఈ రోజున మళ్ళీ ఒక పెద్ద బండరాయి కూటమి ప్రభుత్వం మీద ఈ మీడియా, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ మీడియా వేసింది. అది ఏంటి అని అంటే, తెలుగు తమ్ముళ్ళు ఇది తగదు, దారి తప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు అని వీళ్ళు వేశారు. ఇది ఎవరి అభిప్రాయం అంటే, ఆంధ్రజ్యోతి పరిశీలనలో వచ్చినటువంటి అభిప్రాయం అన్నమాట. ఆంధ్రజ్యోతి పరిశీలిస్తే కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళు కొంత అవినీతికి పాల్పడుతున్నారు, చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అనేటువంటి దాని మీద, అదేవిధంగా మద్యం షాపులకు సంబంధించినటువంటి విషయంలో సిండికేట్ అవుతున్నారు, ఇలాంటి అంశాల మీద ఒక స్టోరీ రాశారు. ఇదేమి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ ఎమ్మెల్యేలతో అన్నట్టు కాదు, మీరు దారి తప్పుతున్నారు, సరిగ్గా ఉండండి తమ్ముళ్ళు అని చెప్పినట్టు ఏం కాదు. ఇది ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్తున్నారు, మీరు దారి తప్పుతున్నారు, సరిగ్గా ఉండండి అని చెప్తున్నారు. ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఆంధ్రజ్యోతి ఒకవేళ వాళ్ళు క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవాన్ని రాస్తే రాయొచ్చాము, తప్పేం లేదు. క్రాస్ చెక్ చేసుకోండి, మీరు ఈ విధంగా కరప్షన్ ఉంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేదానికి అవకాశం ఉంది అని చెప్పడానికి వరకు బాగానే ఉంటుంది. కానీ ఒక్క అంశాన్ని గమనించాలి. అసలు ఇది ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పాలన తీరు, అదేవిధంగా రాజకీయ పార్టీల యొక్క వైఖరి మనం ఒకసారి అర్థం చేసుకుంటే, ఎన్నికలు వచ్చాయి మొన్నే కదా, 24 ఎన్నికలు జరిగాయి, అసెంబ్లీ ఎన్నికలు, అదేవిధంగా లోక్సభ ఎన్నికలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఒక్కొక్క ఎమ్మెల్యే తక్కువ అంటే 40 కోట్ల నుంచి ఒక ఎమ్మెల్యే 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు, కొంతమంది ఎమ్మెల్యేలు 100 కోట్లు పెట్టినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. దీంట్లో సరే, తెలుగుదేశం పార్టీ అయితేనేమో ఒక 100 కోట్లు పెట్టిన ఎమ్మెల్యేకి 10 కోట్లు ఇవ్వచ్చు, 90 కోట్లు అతనే. అదేవిధంగా జనసేన వాళ్ళు అందరూ ఎవరైనా డబ్బులు పెట్టాల్సిందే, డబ్బులు పెట్ట బీజేపీ అయినా సరే డబ్బులు పెట్టకుండా గెలిచింది. ఒక ఎంపీ అయితే మినిమంగా 100 కోట్ల దగ్గర నుంచి మొదలుపెట్టి 150 కోట్లు, 200 కోట్లు, 250 కోట్లు, ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖరన్ గుంటూరు ఎంపీకి సంబంధించినటువంటి విషయంలో 200 కోట్ల పైన దాటిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, అంటే వీళ్ళు డబ్బులు పెట్టినటువంటి వాళ్ళు కరప్షన్ చేయకుండా వీళ్ళు ఏమన్నా సేవ చేయడానికి 100 కోట్లు పెట్టి వస్తారా? మరి అలాగని వాళ్ళు కరప్షన్ చేస్తారంటే మనం యాక్సెప్ట్ చేద్దామా? కాదు. ఇక్కడ ఒక అంశం ఏమిటి అని అంటే, కార్పొరేట్ పాలిటిక్స్, డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలు వచ్చినటువంటి నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చేటువంటి నాయకులందరూ, వ్యాపారవేత్తలు, వీళ్ళందరూ కూడా డబ్బులు పెడుతున్నాం, వ్యాపారంలో లాగానే డబ్బులు పెడదాం, మనం సంపాదించుకుందాం, లాభం ఎలా వస్తుంది ఇది చూసుకునేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో వీళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక సేవకుల్లాగా కరప్షన్ లేనటువంటి పాలనని మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? ఇది సాధ్యమయ్యే పనేనా? కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, ప్రజలకు ఆమోదయోగ్యమైన కరప్షన్ ఇదన్నమాట. ప్రజలకు కావాల్సింది ఏంటి? ఆమోదయోగ్యమైన కరప్షన్. ఎస్, మీరు మాకు క్విడ్ ప్రో కో ద్వారాగా ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలు ఇచ్చారు, మాకు సూపర్ 6 హామీలు మీరు మాకు ఇంప్లిమెంట్ చేయండి, మా కుటుంబానికి రావాల్సిన ఏయో మా కుటుంబానికి ఇవ్వండి అని ప్రజలు ఇప్పుడు వీళ్ళ డిమాండ్ ఇది. అవి ఇచ్చారనుకోండి, మీరు ఇసుకలో తింటారా,
మద్యంలో తింటారా, మైన్స్లో తింటారా, మాకు సంబంధం లేదు. ఇప్పుడు సంబంధం లేదంటే ఊరుకుంటారని కదా, వాళ్ళని తిరుగుబడరు, వాళ్ళ మీద విమర్శలు చేయరు. మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ మీద మరీ అంత వ్యతిరేకత వస్తే వ్యతిరేకం కొట్టేస్తారు. కానీ మాత్రం ఇప్పుడు నాకు కావాల్సింది వాళ్ళు నువ్వేమైనా చేసుకో. ఇది ప్రజల యొక్క ధోరణి కూడా. అలాగని కరప్షన్ని మనము సమర్థించాల్సినటువంటి అవసరం కూడా లేదు. కరప్షన్ జరగకుండా ఉంటుంది అని ఊహించడం కూడా అతిశయోక్తి అవుతుంది. అందుకని ఇప్పుడు రాజకీయ నాయకులు ఎక్కడ వ్యవహార శైలి ఏంటంటే, ప్రభుత్వంలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు లేకపోతే వీళ్ళ పరిస్థితి అంటే కొంచెము జనం నుంచి వ్యతిరేకత రానటువంటి కరప్షన్, జనం కరప్షన్ చేస్తున్నట్టుగా కనపడనటువంటి కరప్షన్ జాగ్రత్తగా చేయండి అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అంతర్గతంగా వాళ్ళు ఈ పరిస్థితి తప్ప వేరే మార్గం లేదు. లేదబ్బాయి మీరు ఎవరు తినడానికి వీల్లేదు, అసలు కరప్షన్ చేయడానికి వీల్లేదని ఒక ఎమ్మెల్యేకో, ఒక మంత్రికో, ఒక ఎంపీకో, ఒక అధినాయకుడు చెప్పగలడా? అది చెప్పేటువంటి పరిస్థితి ఉంటుందా? చెబితే ఏమంటాడు? నేరుగా అనకపోవచ్చు, 100 కోట్లు పెట్టానయ్యా నేను ఇప్పుడు పోయి అడుక్కు తింగాల అని చెప్పేసి కూడా అంటాడు. అదే కదా, నేరుగా అనకపోవచ్చు నాయకుడి గురించి, నాయకుడి దగ్గర అనకపోవచ్చు. మీకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకసారి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం సోషల్ మీడియాలో విన్నాం. ఏది ఒక సామాన్యమైనటువంటి ప్రజానీకం వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు అడిగితే, నేను మీకు ఎందుకు పని చేయాలి, మీకు నేను డబ్బులు ఇచ్చాను కదా, ఓట్లు కొనుక్కున్నాను కదా అని అడిగినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ రాజకీయ నాయకులతో కరెక్టు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి డబ్బులు సంపాదించుకుంటారు మనం చూస్తామంటా అంటే కుదరదు. డబ్బులు ఎవరేమన్నారు? ప్రజలు అడిగారా? ఓటుకి 1000 రూపాయలు ఇవ్వు, 1500 ఇవ్వు, 2000 ఇవ్వని వాళ్ళు అడిగారా? జనం ఏమన్నా? మీరు గెలవటం కోసం వాళ్ళ కరప్షన్ అలవాటు చేశారు. అలవాటు చేసిన తర్వాత నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే, అభివృద్ధి చేయాల్సిందే, వాళ్ళకి ఇస్తాను హామీలు అమలు చేయాల్సిందే. కరప్షన్ కూడా ఉండకూడదు. ఉంటే నువ్వు రాజకీయాల్లో ఉండు, లేకపోతే పో, ఎవరికేమైంది? ఇది ప్రజలకు సంబంధించినటువంటి కోణం. రాజకీయ నాయకుల కోణం అయితే మాత్రం వాళ్ళ కరప్షను, వాళ్ళు అయితే మన ఎన్నికలు వచ్చినప్పుడు ఇప్పుడు కరప్షన్ చేద్దాం, ఎన్నికల సమయంలో 1000 కాకపోతే 2000 ఇద్దాం, కొనుక్కుందాం, ఈ ధోరణిలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఎమ్మెల్యేల పరిస్థితిని కరప్షన్ మీద ఆంధ్రజ్యోతి ఎత్తి చూపితేనో లేదా ఇంకోటి ఎత్తి చూపితే తగ్గిద్దనో ఇంకోటో కాదు, అని కొంచెం జాగ్రత్త పట్టడానికి అయితే అధికార పక్షం వైపు నుంచి అవకాశం ఉంటుంది. జాగ్రత్త పట్టడం కూడా మంచిదే, తప్పేం కాదు. ఎందుకోసం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కరప్షన్ గతంలో ఉన్నటువంటి దానికి భిన్నంగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి కరప్షన్ని సెంట్రలైజ్ చేశారు. ఇసుక మొత్తం జగన్మోహన్ రెడ్డికి దగ్గరికి ఒక బినామీ కంపెనీని పెట్టుకుని, మైన్స్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మిథున్ రెడ్డి, కొద్దిమందికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి. అలాగా మద్యం కొద్దిమందికి సంబంధించినటువంటి 2-3 మా కంపెనీలకు సంబంధించినటువంటి మిథున్ రెడ్డి వాళ్ళ కంపెనీ, విజయసాయి రెడ్డి వాళ్ళ అల్లుడు కంపెనీ, వాళ్ళ కంపెనీలతో 90% మద్యం మొత్తం అమ్మినటువంటి మద్యం అంతా 90% వాళ్ళ దగ్గర నుంచి వచ్చి, దాంట్లో జగన్మోహన్ రెడ్డి కమిషన్ సుమారుగా 36,000 కోట్ల రూపాయల కరప్షన్ జరిగింది. దాని ద్వారా అది ఒక సెంట్రలైజ్డ్ కరప్షన్ జరిగింది. ఇప్పుడు ఏమవుతుంది, డీసెంట్రలైజ్ అయిందనమాట ఇప్పుడు జరిగేటువంటి కరప్షన్కి సంబంధించి. కాబట్టి కరప్షన్ అనేటువంటిది ప్రజలు యాక్సెప్ట్ చేయరు, దాంట్లో సందేహం లేదు. ప్రజలు సమయం వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి కరప్షన్ చేసేటువంటి పాలకుల్ని, ప్రభుత్వాలని, ప్రజాప్రతినిధుల్ని తిరస్కరించేటువంటి అవకాశంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించడం అనేటువంటిది అవసరం.